నువ్వేమనుకోగా? మీరు అడిగితే నేనేమనుకుంటానండి, అడగండి. నిన్న హైగ్రీవరావు నువ్వు ఒక అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నావన్నందుకు కోపం వచ్చిందా, లేకపోతే నీ నత్తిని ఎక్కిరించినందుకు కోపం వచ్చిందా? నత్తిని ఎక్కిరిస్తే నాకు కోపం రాదండి. దేవుడు పెట్టిన లోపానికి కోపం ఎందుకండి? మిమ్మల్ని అన్నందుకు నాకు కోపం వచ్చిందండి. సంస్కారం లేని వేదవలు పురుగులు పెట్టి వస్తారు. అది సరే కానండి, ఈటీవీలో బాలుగారి పాడుతా తీయగా కోసం మీకు పాట నేర్పాను కదండి, అదేనండి వసంతుడికి ఎలా అది మీకు వచ్చేసింది కదండి. నీకెలా బాగా నత్తొచ్చినప్పుడు ఓ పని చేయకూడదు, పోతుంది. ఏంటండి అది? ఏమిటంటే నీకు ఏ అక్షరం మీదైతే నత్తొస్తుందో ఆ అక్షరాన్ని అక్కడే వదిలేసి, అవసరమైతే ఆ భాషను కూడా వదిలేసి ఇంకో అక్షరం మీదకి వెళ్ళిపోయి ఇంకో భాషలో మాట్లాడేసాయి. ఏమిటో నాకు అర్థం కావట్లేదేంటి? ఇప్పుడు తెలుగులో నీకు ఒక అక్షరం మీద తన్నిందనుకో, వెంటనే ఇంగ్లీష్ లోనో కన్నడంలోనో తమిళంలోనో మాట్లాడేసాయి. అలా చేస్తే నచ్చిపోతుందంటారా? చూద్దాంగా, ఇప్పుడు హైగ్రీవరావు లాగా నీ కోపం వచ్చేలానే మాట్లాడతాను. అంటే మీరు చెప్పిన పద్ధతిలో నేను సమాధానం చెప్పాలి అంతేగా? అంతే. ఏం సుందరయ్యా, ఏంటోయా? పాపం సత్యవతికి చిన్నప్పుడే మొగుడు పోయాడు కదా, నీకు జాలిగా లేదా? ఎందుకు లేదు, దేవుడు దేవుడు అనుకుంటాం కానీ ఆయన చేసేవన్నీ హి మేక్స్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. హి ఇస్ లైక్ us. అంతే కదా? అంతే అంతే. నెక్స్ట్ మరి అలాంటి అమ్మాయిని వెంటేసుకొని అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నావుగా. పిచ్చి పిచ్చి ఉద్దేశాలతో తిప్పితే మాత్రం భగవాన్ బి మాఫ్ నై కరేగా. అవుననుకో, కానీ ఒకరికొకరు అంత దగ్గరగా కళ్ళు కళ్ళు కలిసిపోతూ ఒళ్ళో ఒళ్ళో ఉరిసిపోతూ ఆ అమ్మాయి మనసు కరిగిపోతే ఇందాక నుంచి నోర్దా ఇదిని యాకేని వై ఆర్ ఇమాజినింగ్ సో మెనీ థింగ్స్? అది కాదు, మరిద్దరూ అదే మీరిద్దరూ వయసులో ఉన్నవాళ్ళు, మాట కలిసి మనసు కలిసి ఆ తర్వాత అది పెళ్లి దాకా దారి తీస్తే ఆ దారిలో వెళ్ళిపోవడమే జరగాల్సిందేదో నడకం. ఇంత మాదిరి కడవలు ఎల్లి వెచ్చిరిందా నాంగ యారు ఆపటానికి? నిజంగా ఇది నీ మనసులోని మాటే అయితే నా మనసులో ఉన్నది చెప్పేనా? ఏమండి, నాకు ఒక చిన్న డౌట్. ఇందాక నుంచి వాడేదో ఊహిస్తున్నట్లు మీరు మాట్లాడుతున్నారే, అసలు మీ మనసులో ఉన్న మాట నాకు ఎలా తెలుస్తుందండి?